హలో ఎవరివన్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ వెంకటేశ్వర చనశెట్టి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పొలిటికల్ కామెంట్. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్. ఒక విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఎవరైతే ఇష్టం వచ్చినట్లు ఒక కల్చర్లెస్ పీపుల్ లాగా ఎవరైతే బూతులు తిట్టారో వారందరి మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. ఆ అరెస్టుల సందర్భంగా వారందరినీ విచారించినప్పుడు వారందరూ ముక్తకంఠంగా చెప్పిన పేర్లు కొన్ని ఉన్నాయి. ఎవరు అంటే, ఎవరి పేర్లు చెప్పారంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి గారు. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చేస్తారంటే, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడానికి ఇష్టపడి ప్రెస్ మీట్లు పెట్టడానికి రెడీగా ఉన్నారో వారందరికీ కూడా వైసీపీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ తయారు చేసి పంపించేవాళ్ళు. ఆ స్క్రిప్ట్ ప్రకారం వీరు అధికార ప్రతినిధులు కావచ్చు, సోషల్ మీడియా వర్కర్స్ కావచ్చు, ఎవరైతే ఆ స్క్రిప్ట్ ప్రకారం బూతులు తిట్టి మెప్పు పొందుతారో వారందరి వీడియోలన్నింటినీ కూడా సజ్జల భార్గవరెడ్డి గారు వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా విపరీతంగా సర్క్యులేట్ చేసేవారు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే సజ్జల భార్గవరెడ్డి గారు, వీరిద్దరి మీద కేసులు పెట్టడం జరిగింది. సజ్జల భార్గవరెడ్డి గారు ఆల్రెడీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా బలమైన సెక్షన్స్ వెతికి కేసులు పెట్టి వారిద్దరిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అనే ఒత్తిడి అయితే కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి కూటమి ప్రభుత్వం మీద ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇదే విషయం సోషల్ మీడియాలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. త్వరలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు అని అయితే తెలుస్తుంది. మరి ఈ అరెస్టులు ఇప్పటికిప్పుడు జరుగుతాయా, లేక మరి కొంతకాలం తర్వాత జరుగుతాయా అనేది ఏదైతే, వీరిద్దరి అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే అరెస్ట్ చేయాలా వద్దా అనేది. ఓకే, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.